పెద్దలకు మరియు ఈ సభకి వచ్చినటువంటి రెడ్డి బంధుమిత్ర వర్గం అందరికీ నా ధన్యవాదాలు. నేను ఓసీ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ 1979లో జనతా పార్టీ బీపీ మండల్ కమిషన్ వేసింది. దాంట్లో 3700 కులాలని రిజర్వేషన్ కల్పించాలని ఒక నివేదిక పంపిస్తే దాన్ని 1980లో తుది నివేదిక పంపించినప్పుడు విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అని ప్రధానమంత్రి అప్పుడు దాన్ని 1989లో అప్రూవ్ చేయడం జరిగింది. ఇవాళ 3700 కులాలకు రిజర్వేషన్ వచ్చినప్పుడు పట్టుమని 10 కులాలు లేవు మన ఓసీలలో. మరి మనకెందుకు మన మీద ఈ వివక్ష చూపిస్తున్నారు? దానికి సంబంధించిన ఉద్యమ పోరాటం మనం చూపించాలి. ఇవాళ లక్షలాది మందితో నిజాం కళాశాల గ్రౌండ్స్లో మనము నెక్స్ట్ వేదికగా మనం ఉద్యమం సాగించాలి. దానికి సంబంధించిన ఒక నివేదికతోటి ఇవాళ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు, ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ జిల్లా వరకు ప్రతి గ్రామాన మన రెడ్డి బంధువులని, మన మిత్రులని, మన అందరినీ కలుపుకొని ఒక ఐక్య వేదికగా మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ మనం ఇలా సభలు పెట్టుకొని మనము సహనంతో అడుగుతూ ఉంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇవాళ ఒకవైపు దేశంలో రిజర్వేషన్లు, మరోవైపు దేశంలో అసహనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఉన్నవాళ్ళు అసహనం గురించి మాట్లాడినా కానీ వాళ్ళు వేరే దేశంలో వెళ్ళి బతకగలరు. కానీ ఇవాళ మనం పేదలం, మనం అసహనం చూపించినా కానీ ఈయనే పుట్టినాం ఈయనే చేస్తాం. కాబట్టి ఇవాళ మనం ఒక అసహనం చూపించకుండా ఇంకా 60 ఏళ్ళు అయినా కానీ సహనంతో మనం మన పోరాటాన్ని సాగిస్తున్నాం. ఇవాళ మనం ఈ ప్రభుత్వాల మీద అసహనం చూపించి ఇవాళ మొన్న ఆంధ్రాలో కానీ, గుజరాత్లో కానీ, ఇవాళ హర్యానాలో కానీ జరిగినటువంటి పోరాటాలు ఇటువంటి పోరాటాలే కావాలనుకుంటే మనం రేపటి రోజు అది కూడా చేసి చూపిస్తామని ఇవాళ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను ప్రభుత్వానికి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇప్పుడు